ఈ జనవరి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అది నా నియోజకవర్గంలోనే ఉంది. ఎగ్జిబిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండే, కానీ ఇవాళ జనాభా పెరిగింది. దాదాపు 45 డేస్ సరౌండింగ్ జనాలు కానీ మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు, ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్డు మొత్తం జామ్ ఉంటుంది. సరౌండింగ్ మొత్తం న్యూసెన్స్ జరుగుతుంది. నేను గతంలో కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉండే, అప్పుడు కేసీఆర్ గారు, వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, ఈ ఎగ్జిబిషన్కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి. దాదాపు ఒక 100 ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా గ్రాండ్గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు రైజ్ చేసిన, కానీ వినలే. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే లోపల చాలా వరకు తప్పులు జరుగుతాయి. చాలా వరకు ఈ షాపు అలాట్మెంట్లో కూడా ఈ వేరే వేరే విధంగా స్కామ్ కూడా జరుగుతుంది. దానివల్ల ఎక్కువ ప్రాఫిట్ ఉంది కదా. ఏ గవర్నమెంట్ ఉంటే, ఏ మినిస్టర్ ఉంటే వాళ్ళకి లాభం సపరేట్గా వెళ్ళిపోతుంది. అది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఎగ్జిబిషన్లో ఒక వ్యక్తికి 50 రూపాయలు ఎంట్రీ ఫీజు, కానీ బయట ఒక చిన్న బైక్ పెట్టాలంటే 60 రూపీస్. అదేవిధంగా ఒక కార్ పెట్టాలంటే 150 రూపాయలు. నేను పోలీస్ అధికారులతో తెలుసుకున్నా ఇప్పుడే, అసలు ఏంది ఇది, ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఇట్లాంటి పార్కింగ్ చేస్తున్నారు, అసలు ఏం సంగతి అని అడుగున్నా. ఎందుకంటే చాలా వరకు జనాలు ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇంత రౌడిజం చేస్తున్నారని చాలా వరకు జనాలు వీడియోలు పెట్టినారు. అదే నేను కోట్ చేసుకుంటా, అసలు అవసరమా గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ ప్లేస్లో ఫ్రీ పార్కింగ్ చేయండి. జనాలు మన తెలంగాణ జనాలే కదా, బయట జనాలు అయితే లేదు కదా. కానీ ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ సహా వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే 150 రూపాయలు ఇవ్వాలి, ఒక బైక్ పెట్టాలంటే 60 రూపీస్ పెట్టాలి. అసలు ఇది టెండర్ అయిందా? ఒకవేళ టెండర్ జరిగితే అసలు మాకు నాలెడ్జ్ పెట్టారా, మాకు నాలెడ్జ్లో పెట్టారా? అసలు ఈ విధంగా మేము టెండర్ పెడుతున్నాము, ఈ విధంగా రెంట్ వసూలు చేయాలనుకుంటున్నామని ఒకవేళ మాతోని కలెక్టర్ గారు చర్చ చేస్తే మేము అడ్వైజ్ ఇచ్చేది. జనాలు వస్తున్నారు, ఆల్రెడీ ఎంట్రీ ఫీజు 50 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళకి కార్ ఫ్రీ పార్కింగ్కి మనం వ్యవస్థ చేసే బాధ్యత మనది. బైక్ ఫ్రీ పార్కింగ్ చేసే బాధ్యత మనది ఉంటుంది. మేము కూడా అడ్వైజ్ ఇచ్చేది. కానీ తెలియదు ఎవరికి ఎంత లంచం పోతుంది, ఎవరికి ఎంత కమిషన్ పోతుంది. కానీ కార్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, బైక్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, లోపల షాపులకి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. మొత్తం లోపట బయట అన్ని స్కామ్ జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. నేను మళ్ళొక్కసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, సిటీ నుంచి ఎగ్జిబిషన్ని మీరు బయట పంపించండి. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువ జరగవచ్చు. గతంలో ఏ విధంగా ఒక మంటలు వచ్చినాయి ఎగ్జిబిషన్లో, ఎంత ఇబ్బంది ఉండేది, కానీ ఇమీడియట్గా కంట్రోల్ అయింది అది. లేకపోతే చాలా వరకు ప్రాణ నష్టం జరిగేది. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సిటీకి అవుట్ సైడ్ ఒక 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో ఈ ఎగ్జిబిషన్ పెడితే చాలా బాగుంటుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.